శల్యుడు కర్ణరథ సారథ్యానికి అంగీకరించడానికి దుర్యోధనుడు కర్ణుడు ఏమేమి మాట్లాడినారో సంజయుడు ధృతరాష్ట్రునికి ఇలా తెలుపుతున్నాడు. దుర్యోధనుడితో శల్యుడు ఇలా అన్నాడు. భరతవంశీయ, శంకరునికి బ్రహ్మదేవుడు సారథ్యం చేయటం, శివుడు ఒకే ఒక్క బాణంతో త్రిపురాలను ధ్వంసం చేయటం అనే నువ్వు చెప్పిన ఈ మానవాతీత వృత్తాంతాన్ని పెద్దలు విద్వాంసులు చెప్పగా నేను కూడా విన్నాను. ఈ పురాతన వృత్తాంతమంతా శ్రీకృష్ణుని కూడా తెలిసే ఉంటుంది. జరిగింది జరగబోయేది యథార్థంగా శ్రీకృష్ణునికి తెలుసు. ఈ విషయం తెలిసి కూడా శ్రీకృష్ణుడు రుద్రునికి బ్రహ్మలాగా అర్జునుడికై సారథ్యం స్వీకరించాడు. ఒకవేళ కర్ణుడు అతి కష్టం మీద అర్జునుణ్ణి వధిస్తే శంఖచక్ర గదాహస్తుడైన కేశవుడు పార్థుని మృతిని చూసి స్వయంగానే యుద్ధం చేస్తాడు, నీ సేనను దగ్ధం చేస్తాడు. శ్రీకృష్ణుడు కోపిస్తే శత్రుసేనలలో నీవాడైన ఒక్క రాజు కూడా నిలవలేడు. ఆ విధంగా మాట్లాడుతున్న శల్యునితో దుర్యోధనుడు ఇలా అన్నాడు. మహాబాహు, సర్వశాస్త్రాలు తుదముట్ట నేర్చినవాడు, యుద్ధంలో సర్వశస్త్రధారులలో శ్రేష్ఠుడు, సూర్యసుతుడైన కర్ణుణ్ణి అలా అవమానించకు. భయంకరము మహత్తరము అయిన కర్ణుడి అల్లెత్రాటి ధ్వని విని పాండవ సైన్యాలు 10 దిక్కులకు పారిపోతాయి. రాత్రి యుద్ధంలో మాయావి అయిన ఘటోత్కచుడు మాయలు అనేకం చేస్తుంటే కర్ణుడే చంపటం నీకు తెలుసు కదా. అర్జునుడు ఎక్కువగా భయపడి ఇన్నాళ్ళ వరకు కర్ణుడికి ఏ రీతిగానూ ఎదురు నిలవలేదు.